నేను మీ శోభ. రానున్న రోజుల్లో చిరుధాన్యాల ప్రాధాన్యత మరింత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బేలా అన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారిని అనంతలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు గట్టెమ్మ, జిల్లా కోఆర్డినేటర్ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు. మెట్కోర్ ఎల్ఓఇస్ పరిశ్రమలో శ్రమ దోపిడీ. ఏడాదిగా జీతాలు చెల్లించకపోవడంతో రోడ్డెక్కిన కార్మికులు. మెట్కోర్ ఎల్ఓఇస్ పరిశ్రమలో శ్రమ దోపిడీ చేసి ఏడాదిగా జీతాలు చెల్లించట్లేదని కార్మికులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలని బాధితులు సబ్ కలెక్టర్ ని ఆశ్రయించారు. కనీస వేతనం చెల్లించకుండా బెదిరిస్తున్నారని యాజమాన్య వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస మెట్కూర్ ఎల్ఓఇస్ పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కార్మికులు సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తాము ఏడాదిగా పనిచేస్తున్నా కనీస వేతనం చెల్లించట్లేదని, వేతనాలు చెల్లించేటప్పుడు కూడా కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలపై ఎవరైనా నిలదీస్తే వారిని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో కనీస వసతులు కూడా లేవని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు కార్మికులు మీడియాతో మాట్లాడుతూ యాజమాన్య వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ మా ఇల్లు కంపెనీ పక్కన వేశారు. కొలివేసిన వచ్చిన ఉపాధి దొరుకుతుంది అనేసి మేము ఊరుకుంటాము సార్. వ్యాధి బాధలము ఉపాధి దొరికితే చచ్చిపోయినా పర్వాలేదు అలాగనేసి మేము ఊరుకుంటుంటే వాళ్ళు మాకు మా ఊరు కంప్లీట్ చేశారు అంటే రాసుకున్నాను. అంటే మేము కొలివేసిన పడిన పర్వాలేదు ఉపాధి దొరుకుతుందని మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్ శ్రీకాకుళం. మీరు సార్ కంపెనీ మీద పొల్యూషన్ మీద ఏదో కేసు పడితే వెళ్ళాం సార్. అయ్యింది మేము కష్టపడతాము. రోజు రోజుకి జీతం మనకు కనీస వేతనం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరు అడిగామంటే శ్రీకాకుళం ఐటం కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు అభినందన సభ నిర్వహించారు. వైద్య వృత్తికే డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు వన్నె తెచ్చారని వక్తలు కొనియాడారు. శ్రీ సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు, ప్రముఖ శిశు వైద్య నిపుణులు, ఐటం కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు అభినందన సభ నగరంలోని స్థానిక నాగావళి హోటల్లో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన కోసం చిన్నారులకు ఆహార పదార్థాల పంపిణీ కోసం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు ₹1,00,000 చెక్కును ఆ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావుకు అందించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో వేలాది మందితో రక్తదానం చేసి గవర్నర్ల నుండి అవార్డు అందుకున్న డాక్టర్ సోమేశ్వరరావు
క్షయవ్యాధి నిర్మూలన కోసం చిన్నారుల కోసం సహాయం అందించడం అభినందనీయమని జగన్మోహన్ రావు అన్నారు. 1560 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ 1560 మందికి ఫస్ట్ స్టెప్ గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల వారికి 700 ఖరీదు గల న్యూట్రిస్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తరఫున ఇవాళ ₹1,00,000 చాలా మంది ఇచ్చారు. ఇప్పటికీ సుమారు 15-18 లక్షల వరకు కలెక్ట్ అయింది. రెడ్ క్రాస్ నుంచి వాళ్ళు జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ ₹700 ఒక్కొక్క వ్యక్తికి 6 నెలలు ₹4,200 ఏ వ్యక్తి అయినా ఇవ్వచ్చు. చెక్కు ద్వారా ఇవ్వాలి. ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తికి ₹4,200 అలాగా ఇది చాలా కొంతమందికి ఈ యొక్క సహాయం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. నేటి నుండి మర్రిపాడు ఎల్లమ్మ జాతర ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే ఎల్లమ్మ జాతర మహోత్సవం నేడు ప్రారంభమైంది. ఎల్లమ్మ తల్లి జాతర సోమవారం నాడు ప్రారంభమై 3 రోజుల పాటు జరుగుతూ బుధవారం నాడు ముగియనుంది. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ జాతరను మర్రిపాడు, సెలగపేట, చిన్న మర్రిపాడు గ్రామ ప్రజలు 70 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. కళింగ సాల్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జాతరకు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. సంతబొమ్మాళి మండల మాజీ PSCS అధ్యక్షులు మరియు మర్రిపాడు గ్రామ సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రామప్రసాద్ పర్యవేక్షణలో ప్రతి ఏడాది ఎటువంటి ఇబ్బందులు అవకాశం లేకుండా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అట్టాడ రామప్రసాద్ మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా యాత్రను మా పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నామని, తన ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రికి 9 రోజుల తర్వాత వచ్చే మృగశిర నక్షత్రం నందు అమ్మవారికి పసుపు దంచుతూ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతరకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించుకుని దర్శించుకుంటారని చెప్పారు. శోకాలు బాపేటి శివశక్తి నీవమ్మ, బోనాల దేవతవు పట్నాల దొరసాని, దీనులగా చెడి దివ్య స్వరూపిణి మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు ఏగేటి డప్పులు ఊగేటి సత్తులే మా ఊరాలెల్లమ్మ తల్లి. కోరికలు తీర్చే కల్పవల్లి, చర్మరోగాల నిరోధక శక్తిని కలిగి ఉన్న తల్లి, సంతాన ప్రాప్తిని కలిగించే తల్లి అని భక్తులు ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు. ఈ జాతరకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నౌపడ SI పి లావణ్య పరిశీలిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకునేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఎల్లమ్మ తల్లి ఏంటంటే కోరిన కోరిక తీర్చేది. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా, మానసిక ఇబ్బంది పడే వాళ్ళకి, చర్మ యోగ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారికి ముడుపులు ఉంటాయి. ఆ ముడుపులు ఎల్లమ్మ తల్లికి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ముడుపులు ఉంటాయి. జోగి దండుతారు ఉంటుంది, జోగి అని ఉంటుంది. అది 4 ఇల్లుకు 3 ఇల్లు జోగి దండేసి అమ్మవారికి ఇది తెచ్చి ఈ జోగి పెడతారు. ఆ జోగి ఇచ్చినందువలన అమ్మవారికి ఏంటంటే అమ్మవారు మన మనసులో ఏది ఉన్నా అది తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం తిరగకముందే ఆ కోరికలు నెరవేరుస్తుంది. అలాగే యాత్ర ఈరోజు స్టార్ట్ అయింది కాదు, మా పూర్వీకులు మా తండ్రుల నుండి స్టార్ట్ అయింది. ఇది కనీసం ఇప్పుడు ఈ యాత్ర ప్రారంభించి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది. నా నాయకత్వంకి వచ్చేటప్పటికి, నా పెద్దరంకి వచ్చేటప్పటికి, ఈ యాత్ర వచ్చేటప్పుడు 30 సంవత్సరాల పై నుండి నేను చేస్తున్నాను. అప్పటి నుండి యాత్ర దిగ్విజయంగా పోలీసు వాళ్ళ సహకారంతో
విలేజ్ ఈ గ్రామ ఈ 3 మా పంచాయతీ గ్రామ పెద్దలు యువకులు అందరూ వాలంటీర్గా పనిచేస్తారు. అందరూ స్వచ్ఛందంగా పనిచేసి దిగ్విజయంగా యాత్ర మేము దిగ్విజయం చేస్తుంటాం. 10 సారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని పరామర్శించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆదరాభిమానాలే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని పెద్ద యాక్సిడెంట్ నుండి కాపాడడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పెద్ద రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు పాలయ్యి తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యి ఈ మధ్య కాస్త కోలుకుంటున్న వెంకటేష్ ను ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పరామర్శించారు. వారితో పాటుగా శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్ద యాక్సిడెంట్ నుండి త్వరగా వెంకటేష్ కోలుకొని మళ్లీ మాతో పాటు ఆరోగ్యంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఇదంతా ఆ దేవుని దీవెనలు ఆశీస్సులేనని, అలాగే మంచి ట్రీట్మెంట్ కూడా లభించడం ప్రజలందరి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అండదండలు అభిమానం కూడా కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, విజయనగరం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి పిలి తిరుమలరావు, రాష్ట్ర సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ మాదిగ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార సమితి డైరెక్టర్ పట్నాల పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈరోజు మాదారపు వెంకటేష్ గారికి జరిగిన యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి ఆయన పరామర్శించడానికి వెంకటేష్ గారి ఇంటికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన నమ్ముకున్న దేవుడు వెంకటేష్ని కాపాడి మన ముందుకు మళ్ళీ తీసుకొచ్చారని నా నమ్మకం. అదే నిజమని కూడా తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.